నీటి అలల మధ్య తేలుతూ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు ఇక్బాల్ షేక్. అతడికి 5 ఏళ్ల క్రితం నీళ్లలో ఈత కొట్టడం ఒక సరదా. కానీ కాలక్రమేణా ఆ నీళ్లే అతడి ప్రాణ రక్షణగా, జీవనాధారంగా మారిపోయాయి. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెలదంగా గ్రామానికి చెందిన ఇక్బాల్ను 15 ఏళ్ల వయసులో ఒక అరుదైన రోగం ఆవహించింది. దీని కారణంగా అతడు నీటికే అంకితమైపోయాడు. నీటి నుంచి బయటకు అడుగు పెట్టగానే అతడి శరీరం చాలా ఇబ్బంది పెట్టేది. చర్మం అంతా అగ్నికీలల్లో కాలిపోతున్నంత తీవ్రమైన మంట, ఒళ్ళంతా విపరీతమైన నొప్పితో అతడు తల్లడిల్లేవాడు. గాలి తగిలినా, ఉష్ణోగ్రతలో చిన్న మార్పు వచ్చినా ఆ భయంకరమైన నొప్పి అతడిని కుదురుగా ఉండనివ్వదు. ఆ మంట నుంచి ఉపశమనం లభించే ఏకైక మార్గం చల్లటి నీటిలో శరీరాన్ని ముంచి ఉంచడమేనని తెలుసుకొని నీటిలోకి దిగి విశ్రాంతి తీసుకునేవాడు. అలా ఈ నరకం నుంచి తప్పుకోవడానికి ఇక్బాల్ తన జీవితాన్ని చెరువు నీళ్లకే అంకితం చేసుకున్నాడు. తినడం, నిద్రపోవడం, రోజువారీ పనులు చేసుకోవడం అన్నీ నీటిలో ఈదుతూ లేదా తేలుతూనే చేస్తాడు. ఒక్కోసారి ఆ మంట తీవ్రతను తట్టుకోలేక వరుసగా 4-5 రోజులు, ఒక్కోసారి 7 రోజుల పాటు అసలు నీటి నుంచి బయటకే రాకుండా చెరువులోనే ఉండిపోతాడు. అతడి పరిస్థితికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డాక్టర్ల దృష్టి అతడిపై పడింది. ఇది ఎరిథ్రోమెలాల్జియా అనే అరుదైన నరాల, రక్తనాళాల సంబంధిత చర్మ వ్యాధి కావచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. గాలి లేదా వేడి తగలగానే శరీరం తీవ్రమైన మంటను, నొప్పిని రేకెత్తించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అతడికి సరైన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని ఇప్పుడు అంతటా డిమాండ్ వ్యక్తమవుతోంది. నీటిలోనే జీవితాన్ని వెళ్లదీస్తున్న ఈ కుర్రాడి ఆవేదన అందరి హృదయాలను కలిచివేస్తోంది.